సో ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అవుతుంది కదా మ్యామ్. సో అది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మీద ఎంత వరకు చూపిస్తుంది అంటారు ఎఫెక్ట్ని? చాలా టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది తీసుకుంటే మళ్ళీ ఇక్సీ అనే ఒక పద్ధతి ఉంది. ఇక్సీలో మేల్ పార్ట్నర్ కణాలు తక్కువ ఉంటే సో ఇక్సీ పద్ధతి ద్వారా కూడా మనము వాళ్ళకి ఓన్ బేబీని మనం కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు. ఇక్సీ ప్రొసీజర్ ఏంటంటే ఒక ఊసైట్ని ఒక కణంతో ఇంజెక్ట్ చేస్తాం, మైక్రో ఇంజెక్షన్ అంటారు, విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో మ్యానిపులేటర్. అలాంటప్పుడు సక్సెస్ రేట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవడానికి మనకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ అంటాము, ముందుగా ఏది నెసెసరీ అవన్నీ మనం చూసుకుంటాము. సో ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చినాయి కదా మ్యామ్, ఇంతకుముందు ఇలాంటివన్నీ లేవు. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ దేనివల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది. ఒకప్పుడు 10%, 20% ఉన్నది 60-65% వరకు కూడా పెరిగింది. సో ఇంత అడ్వాన్స్మెంట్ అవ్వడానికి ఏ టెక్నాలజీస్ రీజన్ అంటారు మ్యామ్? చాలా టెక్నాలజీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఐవీఎఫ్, ఇక్సీ, తర్వాత ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒకటి చేస్తాము. తర్వాత మనము ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది పీజీటీ అంటాము. పీజీటీ ద్వారా కూడా సక్సెస్ రేట్స్ అనేది చాలా పెరుగుతుంది. పీజీటీ అంటే ఏంటి మ్యామ్? పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అండి. పీజీటీలో మనము ఐవీఎఫ్ అడ్జంక్ట్గా చేస్తుంటాం, అంటే సైమల్టేనియస్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఉన్నప్పుడు పీజీటీ అనేది మనం చేస్తాము. సో ఇప్పుడు ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం లైక్ ఐవీఎఫ్కి ఇక్సీకి ఏంటి మ్యామ్ డిఫరెన్స్? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. అందులో ఏమవుతుందంటే వన్స్ పేషెంట్ నుంచి ఊసైడ్స్ కలెక్ట్ చేశాక ఒక పెట్రీ డిష్లో 3 to 4 ఊసైడ్స్ వేసి వాష్డ్ సీమెన్ శాంపుల్ అంటే మొత్తము కౌంట్ మొటిలిటీ చూసుకొని మోర్ దాన్ 10 millions అనుకోండి, కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనము డిష్లో డ్రాప్ చేస్తాము. ఒక 1 డ్రాప్ చేసినప్పుడు దాన్ని మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. అంటే స్పర్మ్ న్యాచురల్గా ఊసైట్లోకి వెళ్ళి ఫర్టిలైజ్ అనేది అవుతుందన్నమాట. ఇక్సీ అంటే మనము టైమింగ్ తీసుకొని మనం ఇంజెక్ట్ చేస్తాం ఊసైట్ లోపల, దాన్ని ఇక్సీ అంటాము. సో ఇప్పుడు మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్లో అసలు ఎలా ఉంటుంది మ్యామ్, అండ్ ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతాం, ఇన్స్ట్రుమెంట్స్ కానీ? సో బయట హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి 49లో? సో మన దగ్గర ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఐఎస్ఓ స్టాండర్డైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ 6 అంటే క్లాస్ 1000 ఐవీఎఫ్ ల్యాబ్. సో ఇందులో క్లీన్ రూమ్ అనేది ప్రీ రిక్విజిట్. ఎనీ ఆపరేషనల్ రూమ్కి క్లీన్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లీన్ రూమ్లో ఏమవుతుందంటే మనం ఎన్క్లోజ్డ్ క్లీన్ ఎయిర్ అనేది మనము సర్క్యులేట్ చేస్తాము. సో పాజిటివ్ ప్రెషర్, విఓసిస్ ఉండకుండా, తర్వాత 0.3 మైక్రాన్స్ కంటే తక్కువ పార్టికల్స్ ఎంటర్ అయ్యేటట్టు, తర్వాత ఎయిర్ చేంజెస్ పర్ మినిట్ 3 to 5 ఉంటుంది. సో ఎవ్రీ 1 minute-కి 3 to 5 ఎయిర్ చేంజెస్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ల్యాబ్, తర్వాత మన దగ్గర బెస్ట్ బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. తర్వాత మన దగ్గర CO2 ఇంక్యుబేటర్ కూడా ఉంది. తర్వాత RA విట్నెస్ సిస్టమ్ ఉంది, జిల్ట్రిక్స్ ఉంది. అట్లా చాలా అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. సో జిల్ట్రిక్స్, ఇప్పుడు RA విట్నెస్ సిస్టమ్ అన్నారు కదా మ్యామ్, ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి మ్యామ్ మనకి డే టు డే లైఫ్లో? ఇది చాలా యూస్ఫుల్ అండి డే టు డే లైఫ్లో. జిల్ట్రిక్స్ అనేది 24/7 మానిటరింగ్. సో వన్స్ డే అయిపోయినాక మనము అంతా అయిపోయింది అనుకొని మనం ల్యాబ్ క్లోజ్ చేసినప్పుడు హౌ ఈజ్ ద ల్యాబ్ బిహేవింగ్ అనేది మనం చూడొచ్చు జిల్ట్రిక్స్లో. సో ఇట్ ఈస్ లైక్ 24/7 మానిటరింగ్. సో ఇందులో అన్ని ఎక్విప్మెంట్స్ మనము కనెక్ట్ చేసి ఉన్నాము, లైక్ ఇంక్యుబేటర్స్, తర్వాత క్రయో ట్యాంక్, తర్వాత రిఫ్రిజిరేటర్స్. సో ఇది ఏమైనా పవర్ సప్లై కనుక పోయిందా, లేకపోతే ఇంక్యుబేటర్ నైట్ టైంలో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే అలారం సిస్టమ్ అండి. అలారము 3 typesలో వస్తుంది. ఒకటి మెసేజ్, తర్వాత కాల్, ఒకటి ఈమెయిల్. సో 3 personsకి మనము అటెండ్ చేసి ఉన్నాము. సో అందులో ఎవరైనా అటెండ్ అవ్వకపోతే 40-45 minutesలో మనం వెళ్ళి కరెక్ట్ చేయాలి, డిఫాల్ట్ ఏమైనా వచ్చిందా ఏంటి అనేది మనం రెక్టిఫై చేసుకోవాలి, రీసెట్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మ్యామ్? ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి. ఏదైనా టెంపరేచర్ లెవెల్ తగ్గినా, లేకపోతే లిక్విడ్ నైట్రోజన్ లెవెల్ ఏదైనా తగ్గినా మనకు అలారం వస్తుంది, మనం వెళ్ళి దాన్ని అటెండ్ చేస్తాం అన్నమాట.